ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. మనీ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. గడిచిన 9 నెలలుగా 35 వరకు ఎపిసోడ్లని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ అనేక సందర్భాల్లో అనేక సబ్జెక్టులపై విపులంగా చర్చని అందిస్తూ దానిపైన సమగ్రమైన సమాచారాన్ని కూడా మీకు ఇవ్వటానికి మాకు వీలైనంత వరకు ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఈ ప్రయత్నంలో నాతో చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో సహాయం అందించినటువంటి యశ్వంత్ కూడా ఇప్పుడు నాతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఈరోజు టాపిక్లోకి వచ్చినట్లయితే అంతకుముందు చెప్పినట్లుగా ఈ వారంతో ప్రసారమయ్యే ఏబిఎన్ మనీ మంత్రాతో ఫస్ట్ సీజన్ ముగించబోతున్నాం. అంటే దాదాపు 35-36 ఎపిసోడ్ల నుండి అప్రతిహతంగా సాగుతూ వస్తున్న మీ అపూర్వ ఆదరణ రాబోయే రోజుల్లో కూడా వీలైనంత అన్ని రకాల్లోనూ కొత్త రూపాల్లో కూడా మాకు చూపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోబోయే ముందు సమగ్రంగా చర్చించినటువంటి అంశాలపై కొద్దిగా స్థూలంగా సమాచారాన్ని ఇవ్వాలని తలంపు చేయడం జరిగింది. అందులో నేను మొట్టమొదట మొదలుపెట్టేది ఏంటంటే నా స్క్రీన్ కవర్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్తూ పోతాను. అందులో మీకు అన్ని పాయింట్స్ కూడా కవర్ చేసి, అంటే ఇప్పటి వరకు మనం కవర్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ మూలంగా మీకు ఒరిగిందేమిటి, ఒరగబోయేదేమిటి, అలాగే ఈక్విటీస్లో జరగవలసిందేమిటి, జరగబోయేదేమిటి గురించి చర్చను చేపడదాం. ఇప్పుడు మొదటగా మ్యూచువల్ ఫండ్స్నే కనుక ఒకసారి చెప్పుకోవాలంటే మనం స్క్రీన్ని ఒకసారి నోటీస్ చేసినట్లయితే సబ్జెక్టు తెలియక, అంటే ఇప్పటి వరకు మీకు సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేక మీరు తప్పులు చేసుంటే ఓకే, కానీ సమాచారం ఇచ్చేవాళ్ళు సమగ్రంగా సరైనటువంటి వివరణతో సహా సూచన చేసేవాళ్ళు అందుబాటులో ఉన్నా కూడా ఇంకా ఆ సూచనలు పెడచెవును పెడుతూ అలాగే ఉంటాను అంటే మీకే నష్టం తప్పితే ఇంకెవరికీ నష్టం కాదు. అంటే అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉన్నా కూడా నేను ఇలాగే ఉంటాను అంటే మనల్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. పైగా మనం మ్యూచువల్ ఫండ్లో ఒక వ్యక్తి మీద కేంద్రీకృతం కాకుండా ఒక ప్రాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి వీలైనంత వరకు అన్ని వివరాలు కూడా మీకు అందించడం జరిగింది. దానితో ప్రాసెస్ అంటే ఏమిటి, అది ఎలా నిర్వచించుకోవాలి, ఎలా ఉపయోగపడుతుందో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాం. అలా చేసిన తరువాత మీకు నమ్మకం కలగటానికి, మీపైన మీకు నమ్మకం కలగటానికి వీలుగా ఈ ప్రాసెస్ని మాకెప్పుడూ తెలియకుండా ఎవరికీ చెప్పకుండా మీ అంతటా మీరే చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవచ్చో కూడా చెప్పి ఆ సమాచారాన్ని అంతా కూడా vivekam.co.in/mutual funds అని కొట్టినట్లయితే అందులో 2 పార్ట్స్ ఉంటాయని, అందులో ఒకటి మీ మ్యూచువల్ ఫండ్స్ని మా ప్రాసెస్కి అందించి ఒకసారి క్రమగ్రంగా చెక్ చేయమని అడగటానికి, రెండవ పార్టు అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండే పార్టు ఈ ప్రాసెస్నే అనుమానించి ప్రాసెస్ని వీలైనంత విపులంగా చర్చించడానికి లేదా చెక్ చేసుకోవడానికి వీలుగా ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి 2 కూడా ఫ్రీయే కాబట్టి చాలామంది విరివిగా వాడుకున్నారు. అలాగే రైట్ సైడ్ చెక్ చేయడానికి మాత్రం ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు. అంటే మీకు చెక్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా మీరు మాటలనే నమ్ముతున్నారు కానీ నెంబర్లను ఎక్కువగా నమ్మటం లేదు అని. అది మీకు మంచిదంటే కాదు. ప్రస్తుతానికి మేము మోసగాళ్ళం కాదు అని మాకు తెలుసు కాబట్టి మీకు మంచిదేనేమో, కానీ రాబోయే రోజుల్లోనైనా మీరు ఖచ్చితంగా ఆసక్తి కనబరిచి చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు 100కి 100 రూపాయలు చెక్ చేసుకునేందుకు ముందుకు రావాలి. ఆ తర్వాత అలా చెక్ చేసుకున్న తర్వాత నమ్మకం కుదిరితే నిశ్చింతగా ఎలా సంపాదించుకోవచ్చో కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు ఏం చెప్పాం, డైరెక్ట్ ప్లాన్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మీద సేవ్ చేసుకోవచ్చో మీ రిపోర్ట్ ఇస్తూ, అంటే మీరు కనుక మీ పోర్ట్ఫోలియోని మాకు అందజేస్తే దానిపైన వివరణ ఇస్తూ ఇచ్చే రిపోర్ట్లో డైరెక్ట్ ప్లాన్స్కి మారిస్తే ఎంత సేవ్ అవుతుందో చెప్పాము. అలాగే ప్రాసెస్కి మారితే ఎంత ఎక్కువ సంపాదించుకోవచ్చో కూడా చెప్పాము. అంటే మిగుల్చుకోగలిగింది, ఎక్స్ట్రా సంపాదించగలిగింది 2 కూడా రిపోర్ట్స్ వచ్చేట్లుగా మీకు ఇచ్చి చివరిగా ఏం చెప్పామంటే అరాకొరా రిటర్న్ సంపాదించే బదులు, అంటే ఎందులో పెట్టామో తెలియకుండా, ఎందుకు పెట్టామో తెలియకుండా, ఆఖరికి ఎవరు ఎప్పుడు ఏం చెప్పారో కూడా గుర్తు లేకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి కొద్ది లాభాలు ఉండే బదులుగా మంచి లాభాలు సంపాదించుకోవడం ఇలా కూడా మీకు చెప్పడం జరిగింది. ఇలా అన్నీ చెప్పిన తర్వాత ఆల్రెడీ ఇరుక్కుపోయిన మీకు మ్యూచువల్ ఫండ్స్లో మీకున్న పోర్ట్ఫోలియోలో ఏవేవి సర్దుబాటు చేయాలో కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇది ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ పైన మేము చేయగలిగింది. మేము కాదు, నిజానికి ఎవరైనా సరే అంతకన్నా చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈక్విటీస్ గురించి కూడా ఒకసారి మనం దృష్టి పెట్టవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువ సంపాదించాం కాబట్టి. ఈక్విటీస్లో ఏది కొనుక్కుంటాం మనం ఎప్పుడైనా, ఏ కంపెనీకి లాభాలు బాగా వస్తున్నాయో చూసి ఆ కంపెనీ కొనుక్కోవాలని కోరుకుంటాం. అది సహజం కూడా.
అటువంటి కోరికలు అంటే మీకు, నాకు, మన సహచరులకి, మన ఫ్రెండ్స్కి, మన సన్నిహితులకి అందరికీ అలా కోరికలు పెరిగినప్పుడు ఆ స్టాక్కి అంటే ఏ స్టాక్ అయితే లాభాలు పెంచుకుంటుందో ఆ స్టాక్ పైన మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా అందుబాటులో ఉండే సేల్స్ వాల్యూమ్ అంటే అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది కాబట్టి మనకి డిమాండ్ వచ్చేది అపరిమితంగా వచ్చినట్లయితే రేటు పెరగక తప్పదు. అలా పెరిగిన రేట్లు అక్కడే ఉంటాయా, మళ్ళీ పడిపోతుంటాయో కదా అని చెప్తూ ఉంటారు. అలా పెరిగిన రేట్లు పడిపోవటానికి వెనకాల వచ్చినటువంటి వెన్నుదన్నుగా నిలబడిన కనుక ప్రాఫిట్స్ ఉన్నట్లయితే అంటే లాభాలలో గ్రోత్ కనుక నిలకడగా ఉన్నట్లయితే ఆ పెరిగిన ప్రైసు పెరిగిన ధర వద్దే స్థిరంగా ఉంటుందని కూడా మనం చూసుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అంటే నిజానికి మనం సింపుల్గా చెప్పాలి అంటే మనకు లాభం రావాలి ఇన్వెస్ట్మెంట్ పైన అంటే ఏం చేయాలి? మన సక్సెస్కి సూత్రం గ్రోత్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం. ఎప్పుడు కూడా మొట్టమొదటి గ్రోత్ స్టాక్స్ని పట్టుకోవాలి, అందులోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే పెరిగినవన్నీ మనం కొనడానికి అనువా కాదు. పెరిగినవన్నీ అంటే లాభాలు పెంచుకుంటున్న కంపెనీలో కొన్ని లాభాల కన్నా స్పీడ్గా రేట్లు పెరిగిపోతే అవి అనువైనవి కాదు. అంటే ఏం చెప్పాలి? ఎప్పుడైనా ఒక స్టాక్ను కొనుక్కోవడానికి అర్హత ఉందా అంటే ముందు లాభాలు పెరుగుతుండాలి, షేర్ ప్రైస్ ఇంకా పెరగకుండా అన్నా ఉండాలి, పెరిగినా కూడా కొద్దిగానే పెరిగి పెరగటానికి బాగా ఛాన్స్ ఉన్నది అని కూడా తెలియాలి. అలా పెరగటానికి ఛాన్స్ ఉన్నది అని తెలియాలి అంటే మీకు ఆ కంపెనీ యొక్క ఫెయిర్ ప్రైస్ తెలిస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మనం 100 రూపాయల్లో మార్కెట్లో షేర్ ఉంటే మన అంచనా ప్రకారం 150 రూపాయలు కనుక ఉండాలి అనుకుంటే 50 రూపాయలని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. ఇలా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తెలియాలంటే మీకు ఏం కావాలి? మార్కెట్ ప్రైస్ అందరికీ తెలుసు, ఆ ఫెయిర్ ప్రైస్ మాత్రం మీరు ఏదో ఒక రకంగా అంచనా కట్టగలగాలి. మీరు కట్టలేకపోతే మీకు అందుబాటులో ఫెయిర్ ప్రైస్ ఇచ్చేటువంటి సంస్థలు నిజాయితీగా పనిచేస్తున్నాయో లేదో వాటి యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకుని ఆ పైన నమ్మవలసి వస్తుంది. ఇక మీకు రెండూ తెలిస్తే అంటే గ్రోత్ ఉన్నది అలాగే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందని తెలిస్తే నిరభ్యంతరంగా కొనుక్కోవటమే మీరు చేయవలసింది. ఇలా అన్నీ ఏర్పాటు చేసి మేము ఏం చేసామంటే ఏ ఇన్వెస్టర్ అయినా ఏ రోజైనా సరే తన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ఈ రెంటిని పరిగణిస్తూ అంటే గ్రోత్ని అలాగే మార్జిన్ ఆఫ్ సేఫ్టీని పరిగణిస్తూ దాన్నే అఫ్కోర్స్ మేము గ్యాప్ అని స్కోప్ టు గ్రో అని కూడా పిలుస్తూ ఉంటాం. అవన్నీ కూడా రెండు కలిపినప్పుడు ఏవైతే బెస్ట్ స్టాక్స్ కొనడానికి వీలుగా ఉన్నాయో ఎవరికైనా ఏ రోజైనా ఇవ్వడానికి వివేకం నడుము కట్టి అందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు మన ఫౌండేషన్ ఏంటి, సక్సెస్ స్టోరీ ఏంటి? గ్రోత్ ఉండాలి, అలాగే గ్యాప్ ఉండాలి లేదా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉండాలి, ఆ తర్వాత డైవర్సిఫికేషన్ 5 ఇండస్ట్రీలో ఉండాలని కూడా చెప్పాం. ఇవన్నీ మనకి పునాదులైతే ఆ తర్వాత మనం చేసేది ఏంటి? పునాది వేసిన తర్వాత అంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసాం. ఫెయిర్ ప్రైస్ వస్తే అమ్మటానికి భయపడం, అలాగే గ్రోత్ ఒకవేళ మాయమైపోతే ఈరోజు మనం కొనుక్కున్నప్పుడు గ్రోత్లో ఉన్న స్టాకు తర్వాతి క్వార్టర్లో రిజల్ట్స్ బాగాలేకపోతే నిరభ్యంతరంగా ఏమాత్రం నిస్సంకోచంగా అమ్మి వేసి తీరుతాం మనం. అంటే ఒకవేళ ఫెయిర్ ప్రైస్ వచ్చినా అమ్ముతున్నాం, పెర్ఫార్మెన్స్ పడిపోయినా అమ్ముతున్నాం. వచ్చిన డబ్బుల్ని ఆ రోజున ఉన్నటువంటి గ్రోత్ స్టాక్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉన్న కంపెనీల్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా రీసైకిల్ చేస్తూ పోతే లాంగ్ టర్మ్లో మనకి లాభాలు రాకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్. అంటే ఒక్కొక్కసారి ఇలా ట్రంప్ ఎఫెక్టో లేకపోతే కోవిడ్ ఎఫెక్టో జరిగినప్పుడు మార్కెట్ మొత్తం పడితే మన పోర్ట్ఫోలియో కూడా పడవచ్చు. కానీ మనం ఫాలో అవుతున్నటువంటి పునాదులు పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ రాక తప్పదు. అంటే నిజానికి ఏమవుతుంది? మీ కళ్ళెదుటే మీ చేతులతో మీరే సంపద సృష్టించుకోవటం జరుగుతుంది. దీనికి కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పెరగకుండా తప్పదు, అంటే లాభాలు రాక తప్పదు. దీనికి కూడా నిజమేనా, నమ్మచ్చా అని సందేహం మీ మనసులో రావాలి. వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలి? దీన్ని కూడా చెక్ చేసుకోవాలంటే మాకు అవకాశం ఉందా అని అడగాలి. ఉన్నది ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. ఎలా అంటే మ్యూచువల్ ఫండ్ చెక్ చేసుకోవడానికి ఎలా అయితే మీకు ఇంటర్ఫేస్ ఇచ్చామో అదే లింక్ని ఆధారం చేసుకుని మీరు ఓపెన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టాక్స్కి, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో మ్యూచువల్ ఫండ్స్కి డేట్లు కోరుకోమని అడుగుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈక్విటీస్ పోర్షన్లోకి వెళ్ళి మీరు కావాల్సిన డేట్లు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లుగా 2 మార్చ్ 2020, 28th March 2019, 19th 11 2019, 10th December 2018, 3rd September 2018 ఇలా రకరకాల డేట్స్ని ఈక్విటీస్ ప్రాసెస్ చెక్ చేసుకోవడానికి ఎవరో అడిగినట్లుగా తెలుస్తుంది. అలా అన్నీ అడిగిన తరువాత దాని క్రింద ఉన్న ప్రాసెస్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు రిపోర్ట్ పంపిస్తాము అని చెప్పి సామాన్యంగా అదే రోజు సాయంత్రానికి మీకు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ స్థూలంగా ఇలా ఉంటుంది. ఇంకా కొన్ని కాలమ్స్ ఉంటాయి కానీ మీకు క్లియర్గా ఉండటానికి కొన్ని కాలమ్స్నే చూపిస్తున్నాను. మీరు అడిగిన డేటు, ఆ డేట్ యొక్క పోర్ట్ఫోలియో వాల్యూ 5 లక్షలు మొదలు పెడితే ఇప్పటికి ఎంత అయి ఉండేది, సిఏజిఆర్ ఆఫ్ పోర్ట్ఫోలియోలో ఎంత లాభం వచ్చి ఉండేది ప్రాసెస్ని ఫాలో అయితే, నిఫ్టీలో ఎంత వచ్చింది. అలా చూసినట్లయితే మీకు
ఫస్ట్ రోలో 29.3% ఏమో పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇస్తే 19% నిఫ్టీ. అలా మూడవ రోలో చూస్తే 27.19 ఏమో పోర్ట్ఫోలియోలో వస్తే మీకు సంవత్సరానికి ఇండెక్స్లో 12.78 వచ్చిందని తెలిసింది. ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు ఇందులో క్రింద కనపడుతున్నటువంటి క్లిక్ హియర్ అని కనపడుతుంది. అంటే ఇందులో ఏదైనా ఒక డేట్కి మీరు సంక్షిప్తంగా కాకుండా సమగ్రంగా వివరాలు కావాలని అడగచ్చు. అలా అడగాలి అంటే మీరు క్లిక్ చేసుకోవడం వీలుగా క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే ఈ విండో ఓపెన్ అయిపోయి అందులో ఏది కావాలో మీకు క్లిక్ చేసుకోవడం వీలుగా రేడియో బటన్ కనపడుతుంది. అది క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీకు వెంటనే, అంటే రాకపోయినా సేమ్ 1 డే లోపల, మ్యాక్సిమం 2 డేస్ లోపల ఆ యొక్క డేట్ నుంచి వచ్చిన జర్నీ మొత్తం వివరాలు కూడా ఇవ్వబడతాయి. స్థూలంగా వివరాలు ఇలా ఉంటాయి. అందులో ఒక టేబుల్ ఏముంటుందంటే స్టాక్ హోల్డింగ్స్ అని ఉండి, లేదా స్టాక్ డీటెయిల్స్ అని ఉండి, మనం డీల్ చేసిన ప్రతి స్టాకు ఏ రోజు కొనబడింది, ఎంత క్వాంటిటీ కొనబడింది, ఏ రేట్లో కొనబడింది చెప్పడమే కాకుండా ఏ రోజు అమ్మబడింది ప్రాసెస్ ప్రకారం, ఎంతలో అమ్మబడింది, లాభం నష్టం ఎంత వచ్చిందో కూడా చూపించడమే కాకుండా ఆఖరిలో దానికి కారణం కూడా చెప్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక స్టాక్కి సంబంధించి స్టాక్ రీచెస్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్, అంటే ఫెయిర్ ప్రైస్ వస్తే అమ్మేశాము. అలాగే రెండోది కూడా అదే కారణం, మూడోది కూడా అదే కారణం. కానీ నాలుగవది మాత్రం మీరు చూసినట్లయితే స్టాక్ అన్ హోల్డ్, నో స్కోప్, బ్యాడ్ పెర్ఫార్మెన్స్, అంటే ఈ కంపెనీ మనం అనుకున్న ఫెయిర్ ప్రైస్కి రాలేదు, ఆ కంపెనీకి మనం అమ్మటానికి కారణం తర్వాత వచ్చిన రిజల్ట్స్ బ్యాడ్గా ఉండటంతో అమ్మి వేయమని చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన తర్వాత ఆఖరిలో ఒక రిపోర్ట్లో పోర్ట్ఫోలియో ఎలా జరిగిందో మంత్, అలాగే నిఫ్టీ ఎలా జరిగిందో మంత్ కూడా ఇచ్చి మీకు కంపారిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే చూసినట్లయితే ఒక పీరియడ్ నాటికి, అంటే దాదాపుగా 30th May 2020కి చూస్తే 6.6 ఏమో పోర్ట్ఫోలియో ఇస్తే నిఫ్టీ ఏమో -7.26. అలా ఎప్పుడు చూసినా కూడా పోర్ట్ఫోలియో మెరుగ్గా ఉన్నట్టు కనపడింది. ఇలా జరగటం మూలంగా మనకు వచ్చే లాభం ఏంటంటే మన పోర్ట్ఫోలియో మీద ఎప్పుడు చూసుకున్నా, ఏ రోజు మొదలుపెట్టినా లాంగ్ టర్మ్లో నిఫ్టీ కన్నా మెరుగైన లాభాలు వస్తాయని తెలుస్తుంది. ఒకవేళ కనుక ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ మార్కెట్లో ఈ రోజున బాగా పడిపోయింది కాబట్టి, అంటే మార్చ్ 2025లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజుకి మార్కెట్లో బాగా పడిపోయింది కాబట్టి దిగుల్లో ఉండి ఉంటారు. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒకసారి స్లైడ్నే కనుక స్క్రీన్ని చూసినట్లయితే మీకు కొన్ని పాయింట్స్ చెప్తూ చర్చిస్తాను. ఇక్కడ స్క్రీన్లో చెప్పినట్లుగా, కానీ ఆల్రెడీ స్టాక్స్లో ఇరుక్కుపోయామే, అంటే ఆల్రెడీ తెలియక ఇరుక్కుపోయామే మాత్రమే సొంతగా కొనుక్కుని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటి, మార్కెట్ ఫాల్లో చాలా నష్టపోయామండి అంటారు. మీరే కాదు, దేశం మొత్తం నష్టపోయింది, అందులో మీరు కూడా ఉన్నారు. స్టాక్ ప్రైస్ తగ్గిందా లేక ఆ స్టాక్ యొక్క లాభాలు తగ్గాయా అని ఎప్పుడన్నా మీరు ప్రశ్నించుకుంటారా? రేటు తగ్గంగానే మీకు రోజు న్యూస్ పేపర్లో తెలుస్తుంది, టీవీలో తెలుస్తుంది కాబట్టి బాధపడతారు. కానీ ఆ స్టాక్ రిజల్ట్స్ వచ్చి 3 నెలలు అయిపోయింది, మళ్ళీ కొత్తగా రిజల్ట్స్ రాలా, అంటే లాభాలేమీ తగ్గల. మీరు కొనటానికి కారణం లాభాలు బాగున్నాయి అనుకుంటే ఈరోజు బాధపడటానికి కారణం ఏమీ లేదు. మీరు చూస్తున్నదల్లా మీ అధీనంలో లేనటువంటి ప్రైస్ తగ్గిందనే బాధపడుతున్నారు. అందువల్ల మీరు చర్చించుకోవాల్సింది, చెక్ చేసుకోవాల్సింది, మీరు కొన్న స్టాక్కి లాభాలు తగ్గాయేమో చూడాలి. అలా గనక నాలెడ్జ్ పెంచుకుంటే ఏ ఇన్వెస్టరు రేటు తగ్గడం మూలంగానే మాత్రం కంగారు పడరు. వాళ్ళకున్న స్టాక్స్ యొక్క లాభాలు తగ్గినప్పుడు మాత్రమే జాగ్రత్త పడతారు, కంగారు కాదు, జాగ్రత్త పడతారు. అంటే ఏం చెప్పచ్చు, ఒకవేళ మీకున్న స్టాకులో లాభాలు కూడా తగ్గితే అవసరమైన మార్పులు చేసుకుంటే మీకు లాభాలు రాక తప్పదు. అది అచంచల విశ్వాసంతో చెప్పగలిగినటువంటి మాట. గత 25 సంవత్సరాలుగా ఏ రోజు మొదలుపెట్టినా కూడా లాంగ్ టర్మ్లో ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ వస్తుంటే అందరికీ లాభాలు వస్తున్నాయి. ధర తక్కువగా ఉన్న గ్రోత్ స్టాక్స్నే కొనుక్కుందాం, అంతేగాని చౌకలో ఉన్నాయని కొనద్దు. ధర తక్కువగా ఉండాలి, గ్రోత్ స్టాక్స్ అయి ఉంటేనే కొందాం. అందువల్ల పిచ్చి స్టాక్స్ మనం కొనుక్కోకుండా ఉంచాలి. ఏది మంచి స్టాకు, ఏది మంచి స్టాకు అంటే మీరు చేయవలసిందల్లా మీ హోల్డింగ్స్ని ఒక్కసారి మాకు పంపిస్తే కంప్లీట్గా ఉచితంగా చెక్ చేసి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న లాభ నష్టాలు, లేదా ఏ కంపెనీ మంచిది కాదో, ఏ కంపెనీ ఓవర్ ప్రైస్డో, ఏ కంపెనీ ఉంచుకోకూడదో, ఏ కంపెనీ ఉంచుకోవచ్చో కూడా చెప్పడం జరుగుతుంది ఒకసారి ఉచితంగా. ఇది చేయాలి అంటే మీకున్నటువంటి పోర్ట్ఫోలియో మొత్తం కూడా holdings@vivekam.co.inకి పంపించినట్లయితే మా టీం వెంటనే రివ్యూ చేసి మీకు సరైన సమాచారం ఇవ్వడానికి వీలవుతుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక పోర్ట్ఫోలియోలో ఉన్న క్లయింట్ చూసినట్లయితే 2020కి ముందు దాదాపుగా 2019 నుంచి చూస్తే ఆయన 3 కోట్ల పోర్ట్ఫోలియో ఉండింది. అప్పుడు ఆ 3 కోట్ల పోర్ట్ఫోలియోని ఆయన ఉంచుకుని ప్రాసెస్ ప్రకారం కాకుండా లాంగ్ టర్మ్లో ఉంచుకుందామని ఉంచుకున్నారు. 25 కంపెనీలే కదా నేను చూసుకోవచ్చు అనుకున్నారు. కానీ మధ్యలో అమ్మాలనే ఆలోచన రాలేదు. ఆయనకి ఏం జరిగిందో చూస్తే పైన కనపడుతున్నటువంటి కలర్, బ్లూ కలర్లో ఉన్న లైట్ ఏమో ప్రాసెస్ అయితే ఎలా ఉండేది, ఈ రెడ్ లైన్ ఉన్నదేమో ఆయన పోర్ట్ఫోలియో యాక్చువల్గా ఎలా మూవ్ అయిందో చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే
లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఆయన చేసుకుని ఉంచుకోవటం మూలంగా 1,12,00,000 నష్టపోతే అదే 3 కోట్ల పోర్ట్ఫోలియోని ప్రాసెస్లో కనుక పెట్టి ఉన్నట్లయితే ఆయనకి 7,30,00,000 వరకు లాభం వచ్చేది. అంటే ఎంత నష్టపోయారు ఆయన 3 కోట్ల పోర్ట్ఫోలియో మీద? ఈ 5-6 సంవత్సరాల్లో 8,42,00,000 నష్టపోయారు. ఇలా తెలియకుండా కొన్ని కోట్ల రూపాయలు పెద్దవారు, చిన్నవారైతే లక్షల రూపాయలు, ఇంకా చిన్నవారైతే వేల రూపాయలు కోల్పోతూనే ఉన్నారు. బహుశా కోల్పోతూనే ఉంటారు, ఎందుకంటే మార్పులు చేసుకోరు కాబట్టి. ఈయనకు ఉన్నటువంటి అతి నమ్మకం ఏంటి? ఒక రకంగా 25 షేర్లే కదా నా దగ్గర ఉంది కాబట్టి పర్వాలేదు అనుకున్నారు. కానీ అందులో చూస్తే మన ప్రాసెస్ ప్రకారం 12 ఉంచుకోదగినవి, 13 వెంటనే అమ్మివేయవలసినవి. కానీ ఆయన అమ్మలేదు, బహుశా అమ్మరు. అలాగే గ్రోయింగ్ ఇన్ ప్రాఫిట్స్ చూస్తే 12 పెరుగుతున్నాయి, 13 లాభాలు తగ్గుతున్నాయి. అయినా షేర్ మాత్రం పట్టుకుని అలాగే వేలాడుతున్నారు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి స్టాకులను ఉంచుకోవటం ఎంత ముఖ్యమో పిచ్చి స్టాకులను వదిలించుకోవటం కూడా అంతే ముఖ్యం. అలా కనుక చేసినట్లయితే ఇహ నుండైనా మనం కోల్పోవటం ఆపివేయటం తేలికవుతుంది. ఆఖరిగా ఈక్విటీస్లో పీస్ఫుల్గా మనశ్శాంతితో ఉండాలంటే మనం ఏం చేయాలి? లాంగ్ టర్మ్లో ప్రాసెస్ని బీట్ చేయడం దాదాపు అసాధ్యం అని గమనించాలి. మీరు ఎంత అదృష్టవంతులైనా ప్రాసెస్ని బీట్ చేయడం లాంగ్ టర్మ్లో దాదాపుగా అసంభవం. అన్ని స్టాక్స్ యొక్క హెల్త్ బాగుండేట్లుగా మనం చూసుకుంటే మనం ఆటోమేటిక్గా బాగానే ఉంటాం, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండొచ్చు. ఇప్పటి నుంచైనా కనీసం మంచి జరుగుతుందని నమ్ముదాం, ఎందుకంటే మంచి స్టాక్స్ని కొనటం ప్రారంభించబోతున్నాం. ఇహ నుండైనా గాసిప్స్ వినొద్దు, రియాక్ట్ అవ్వటం అసలే చేయవద్దు. ఆ తర్వాత ఫోమో, ఎప్పుడు యశ్వంత్ చెప్తూ ఉంటాడు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. వాళ్ళెవరో కొంటున్నారు, వీళ్ళెవరో కొంటున్నారని మాత్రం మనం కొనద్దు. మనకి క్వాలిటీస్ ఫండమెంటల్స్ తెలిస్తేనే కొందాం. మొమెంటమ్ ట్రాప్కి దూరంగా ఉందాం. అంటే వాళ్ళు కొనేస్తున్నారు, వీళ్ళు కొనేస్తున్నారని కూడా కొనద్దు. మనకి తెలిస్తేనే కొందాం, లేకపోతే గమ్మునుందాం. ఆఖరిగా డెరివేటివ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి రానివ్వకుండా కాపాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో లాభాలు కూడా వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తూ లార్జ్ క్యాప్ ఫోకస్తో ఏదైనా ప్రోడక్ట్ చేయవలసిందిగా యశ్వంత్ అండ్ టీంని రిక్వెస్ట్ చేయడంతో వారు ఒక ప్రోడక్ట్ని కనుక్కోవటం, ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాని గురించి వివరాలు యశ్వంత్ని ఇవ్వమని కోరుతున్నాను. రైట్ అండి. అంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఎట్ దిస్ జంక్షన్ ఈక్విటీస్లో ఆల్రెడీ కనుక మనం ఎక్స్పోజర్ తీసుకున్నామంటే ఇందాక చెప్పారు, అంటే రిస్క్ ఆఫ్ నాట్ టేకింగ్ యాక్షన్. వేర్ ఈజ్ ₹1,00,00,000 నష్టం ఎక్కడ, 7.5 కోట్ల లాభం. అంటే లాభం అనకపోతే కానీ అట్లీస్ట్ ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ఎంత మిస్ అవడం అనేది మీకు అర్థమై ఉంటుందని నాకు కాన్ఫిడెంట్గా ఉంది ఇప్పుడు. కానీ ఈ జంక్షన్లో స్టాక్స్తో కంటే కూడా ఇప్పుడు ఒరిజినల్గా అందరు చెప్తా ఉన్నారు మార్కెట్ కరెక్ట్ అయింది. నిఫ్టీ ఏమో 15%కి పైగా కరెక్ట్ అయింది ఫ్రమ్ ఇట్స్ పీక్. ఆ సెప్టెంబర్ నాటి పీక్ నుంచి 15% కరెక్ట్ అయింది. ఇవాల్టి రోజు ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి ప్రాసెస్ వైపు మనం అడాప్ట్ చేసుకోవాలి? సేమ్ మనం చెప్పే కాన్సెప్ట్స్ అయినా లేకపోతే దానికి కొన్ని మార్పులు చేసి కొంచెం ఫైన్ ట్యూన్ చేయొచ్చా ఇవాల్టి టైంలో అని అడుగుతూ ఉంటారు ఇన్వెస్టర్స్. సో దానికి తోడుగానే లార్జ్ క్యాప్ గ్రోత్ అని మన దగ్గర నుంచి ఒక స్ట్రాటజీ, ఒక ప్రాసెస్ అని కూడా మనం రీసెర్చ్ చేశాము. దాని గురించి కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో అగైన్ ఇప్పుడు ప్రయత్నం ఇవాల్టి రోజు అందరికీ లార్జ్ క్యాప్ ఫోకసే ఉంటుంది. సహజంగా వెల్త్ క్రియేషన్ కోసమేమో మిడ్ క్యాప్స్ అని, వెల్త్ ప్రిజర్వేషన్ కోసం లార్జ్ క్యాప్ అని చెప్తా ఉంటారు. అండ్ వాస్తవానికి అది నిజం కూడా. కానీ ఎట్ దిస్ జంక్షన్ నిఫ్టీ 50 ఏదైతే 15%కి పైగా కరెక్ట్ అయిన సమయం మనకు తెలిసిందే. అంటే సెప్టెంబర్ నాటికి ఇవాళకి ఆల్మోస్ట్ 15%కి పైగా కరెక్ట్ అయింది. కాబట్టి లార్జ్ క్యాప్స్ కూడా చీప్లో దొరుకుతున్నాయి. కంపెనీస్ పెద్ద కంపెనీలు, పెద్ద బిజినెస్లు, పెద్ద నెంబర్స్ చూపించే కంపెనీలు కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ సహజంగా రాదు. సో ఎట్ దిస్ జంక్షన్ ఎలా ఉంది అంటే మన ప్రాసెస్ని కూడా కొంచెం ఫైన్ ట్యూన్ చేసి దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నాం. సో స్లైడ్స్ చూపిస్తూ దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ మీకు అందిస్తాను. సో ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు అందరి నోట లార్జ్ క్యాప్ అనేదే మాట. అంటే మీరు రిజల్ట్స్ చూడొచ్చు, న్యూస్ చూడొచ్చు. నిజం చెప్పాలంటే మీ చుట్టుపక్కల సర్కిల్లో కూడా ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ఇన్ ఫోకస్. మెరుగైన ప్రాసెస్ కోసం మేము ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. ఆ రీసెర్చ్ పరిధిలోనే మనం ఇప్పుడు లార్జ్ క్యాప్ అనే ప్రోడక్ట్తో ఒక 25 years డేటాని వెనక్కి సిమ్యులేట్ చేసి అసెస్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్తో వచ్చున్నాం. అంటే మన కోర్ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ ఒకటే. మనం ఫేర్ వాల్యూ అనేది అంచనా కట్టడం ఒక పలానా స్టాక్కి మారదు. కానీ ఈ పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారి ఎగ్జిస్టింగ్ రేట్ల కంటే కూడా చాలా డిస్కౌంట్లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి. అదే ఈ లార్జ్ క్యాప్ గ్రోత్ అనే ప్రోడక్ట్ని ఫోకస్లోకి తెచ్చి టాప్ 300 కంపెనీస్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అగైన్ చెప్తున్నా, టాప్ 300 కంపెనీస్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్లోనే మన బాస్కెట్ లాగా తయారు చేసుకుని
వాటిల్లో ఎన్నో 5, 10 వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్కోప్ టు గ్రో మనం అసెస్ చేసి దాటిలో ఇన్వెస్ట్ చేస్తే సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ బెనిఫిట్స్ ఏవైతే మనం ఇన్ని రోజులు మనం చెప్పుకుంటూ వచ్చామో దానికి కొంచెం అడిషనల్ సేఫ్టీ అనేది కూడా అసర్టైన్ అవుతుంది. సో ఈ సేఫ్టీతో ఈ పెద్ద పెద్ద కంపెనీలు కూడా సహజంగా అంతగా కరెక్ట్ అవ్వవు. ఈ సిచ్యువేషన్లో ఇంత కరెక్ట్ అయింది, ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి డెఫినెట్లీ టు కన్సిడర్. సో ఇటువంటి ప్రోడక్ట్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా info@vivekam.co.in లేకపోతే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం 9100009891 ఈ నెంబర్కి కనుక వాట్సాప్ లేదా కాల్ చేసినట్లయితే మన టీం కూడా దాని గురించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు. అగైన్ మెయిన్ ఫోకస్ పెద్ద కంపెనీలు టాప్ 300 కంపెనీస్ కాబట్టి ఇన్హెరెంట్గా సేఫ్టీ బిల్డ్ అయి ఉంది, పెద్ద కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోవని. అదే కాకుండా స్కోప్ టు గ్రో కాన్సెప్ట్ ఎలాగో కలిపే ఉంటుంది. ఆ ఫేర్ ప్రైస్ చూస్తాము, కరెంట్ ప్రైస్ చూస్తాము, స్కోప్ టు గ్రో అట్లీస్ట్ 15% కంటే ఎక్కువగా ఉంటేనే అసలు మన పరిధిలోకి వచ్చి మన ర్యాంకింగ్స్లోకి వచ్చి అప్పుడే ఈ స్టాక్ అనేది కూడా సజెస్ట్ చేయబడిద్ది. సో ఎట్ దిస్ జంక్షన్ మార్కెట్ ఇటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ చేసినప్పుడు ఇటువంటి స్ట్రాటజీ వైపు ఫోకస్ పెట్టాల్సిందిగా అందరినీ నేను కూడా ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ వర్డ్ ఆఫ్ అడ్వైస్. తర్వాత నెక్స్ట్ ఓకే ఇప్పుడు చెప్పింది బాగానే ఉంది, 25 ఏళ్ల మీద డేటా కూడా మీరు స్టడీ చేశారన్నారు, కానీ అది ఎలా ఉండింది పర్ఫార్మెన్స్ ఇన్ ద పాస్ట్ అని కూడా మనం ఎప్పుడైనా సరే రీసెర్చ్ చేసేటప్పుడు అసెస్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాలి. సో అదే నేను మీకు చెప్పే ప్రయత్నం కొన్ని గ్రాఫ్స్లో అంటే 2020, 2010 ఆ రోజు నాటి నుంచి ఇవాల్టి వరకు ఈ లార్జ్ క్యాప్ ప్రోడక్ట్లో ఉన్నట్లయితే రిటర్న్స్ ఎలా ఉన్నాయో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ స్క్రీన్లో కనిపించినట్లయితే 2010కి కనుక ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ నేను చెప్పిన రూల్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఇవాల్టి రోజు 2025కి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది కాబట్టి మన పోర్ట్ఫోలియో ఏమో అరౌండ్ 16.9% CAGR ఈ ప్రాసెస్ ద్వారా వచ్చిన రిటర్న్స్. అదే ఇండెక్స్ అయితే 10.4%. అగైన్ ఇండెక్స్ కూడా లార్జ్ క్యాప్సే, ఇండెక్స్ కూడా కరెక్ట్ అయింది కదా, ఇండెక్స్ కూడా అంత పెరగాలని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఇండెక్స్లో ఓన్లీ 50K మనకి పరిమితం అవుతుంది. వాటిల్లో కొన్ని వీక్ స్టాక్స్ అంటే వీక్ ఇన్ ద సెన్స్ ఫండమెంటల్గా కొంచెం వీక్ అయినా కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చి ఉంటుంది. అది కాకుండా ఆ ఫిల్టర్స్ అన్ని తీసేసి మనం ఓన్లీ మంచియే తీసుకుందాం, మంచి వాటిల్లో కూడా స్కోప్ ఏది ఎక్కువ ఉందో వాటిల్లోనే పెడదామని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే చూడండి ఆల్ఫా వచ్చేసి more than 6.5%, అది 15 ఏళ్ల పాటుకి చూసినట్లయితే. సో 2010 కాకుండా 2013 చూసినట్లయితే 20% వర్సెస్ 12% ఇన్ ది ఇండెక్స్. అగైన్ నా ఉద్దేశం ఏంటంటే ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పడం అంటే సో యూ కెన్ గెట్ ఎ రిప్రజెంటేషన్ అంటే పాస్ట్లో డిఫరెంట్ డేట్స్లో ఎలా పెర్ఫామ్ చేసింది, ఎందుకంటే అదే ఫ్యూచర్లో కూడా కరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చింది ఎలా ఉండొచ్చు అనేది కూడా. సో 2019కి వచ్చేసరికి 19.4% ఏమో ఈ లార్జ్ క్యాప్ ప్రోడక్ట్ పెర్ఫామ్ చేసింది, అదే సమయానికి ఇండెక్స్ వచ్చేసరికి 12.9% CAGR పర్ ఇయర్. అండ్ వన్ ఆర్ టూ మోర్ 2020 కోవిడ్ కదా మనం ఏమన్నా మిస్ అవుట్ అవుతామని మీరు అనుకోవచ్చు, కానీ 2020 నాటికి కూడా ఇవాల్టి వరకు 25% ఏమో లార్జ్ క్యాప్ అండ్ ఇండెక్స్ వచ్చి 17%. సో కోవిడ్ అయిన 1 ఇయర్ పాటికి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు అన్ని స్టాక్స్ భలే పర్ఫామ్ చేసాయి ఏదైతే డిప్ చూస్తున్నాయో అప్పటి నుంచి. సో ఈ 1 ఇయర్ నాటికి చూసినట్లయితే మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఇండెక్స్లో పెట్టినా కూడా 45% CAGR వచ్చేది. ఆఫ్కోర్స్ 1 ఇయరే కాబట్టి 45% వచ్చేది. కానీ అటువంటి సమయంలో కరెక్ట్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసినా ఈ పెద్ద కంపెనీల్లో 70% ఇన్ 1 ఇయర్ యు ఆర్ ఏబుల్ టు గ్యాదర్. అండ్ లాస్ట్ 2023 22.9% వర్సెస్ 11.1%, అంటే ఆల్మోస్ట్ డబుల్ ద రిటర్న్స్ దెన్ ఇన్వెస్టింగ్ ప్యూర్లీ ఇంటూ నిఫ్టీ. సో విత్ దిస్ ఈ లార్జ్ క్యాప్ గురించి కంక్లూడ్ చేసి ఇన్ జనరల్ మనం ఇన్ని రోజులు చేసిన సెషన్స్ గురించి నెక్స్ట్ మీకు ఎటువంటి వాల్యూ ఎటువంటి టచ్ పాయింట్స్ ఉండాలా అంటే కూడా MF గురించి vivekam.co.in/మ్యూచువల్ ఫండ్స్ ప్రసాద్ గారు ఇందాక కవర్ చేశారు. అంటే 2 కైండ్ ఆఫ్ రిటర్న్స్, ఒకటేమో అసలు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకోటేమో అసలు ప్రాసెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది డిఫరెంట్ డేట్స్లో ఈక్విటీస్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా. సో ఈ లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ టచ్ ఆఫ్ ఏ బటన్ మీ దగ్గర ఉంటాయి. అది కాకుండా పోర్ట్ఫోలియోలో తప్పులు ఫ్రీగా చెక్ చేసుకోవాలి, అంటే ఇందాక చెప్పారు వీక్ ఏంటి స్ట్రాంగ్ ఏంటి అని కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పోర్ట్ఫోలియోని ఈ క్యాష్ రూపంలో లేకపోతే అట్లీస్ట్ CSV రూపంలో ఎక్కడైతే మీరు హోల్డింగ్స్ ISIని పంపించినట్లయితే holdings@vivekam.co.inకి పంపించండి. అక్కడ నుంచి మన టీం కూడా ప్రాసెస్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ లాస్ట్కి సేఫ్గా ఉండాలంటే సైన్అప్ చేయండి.
ధైర్యంగా నమ్మకంగా ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ఇవాల్టి రోజు. మార్కెట్ ఇంత కరెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ న్యూ పీపుల్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ ఆర్ పీపుల్ విత్ క్యాష్. ఫ్యూచర్ గురించి కూడా హోప్ఫుల్గా ఉండాల్సిన సమయం ఇప్పుడే. మార్కెట్ ఇంత ఆపర్చునిటీ ఇచ్చింది, 15%కి పైగా కరెక్ట్ అయింది. ఈ గ్లోబల్ సినారియో, గ్లోబల్ జియోపాలిటిక్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయి, అవ్వక తప్పదు. ఇది ఇవాల్టి రోజు కొత్త కాదు, ఎన్నో రోజుల నుంచి అవుతున్నా, అంటే హిస్టరీ హ్యాస్ షోన్ దీస్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. అటువంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా మార్కెట్, ఎకానమీస్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసాయి. సో ఇవాల్టి రోజు కూడా డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు మార్కెట్స్. అండ్ మీలా మీరు ఒక ప్రాసెస్ అండ్ కొద్ది గొప్ప మనం చెప్పిన సూత్రాలు కొంచెం ఫాలో చేసినట్లయితే ఐఎమ్ షూర్ మీరు మీ సన్నిహితులు, స్నేహితులలో అట్లీస్ట్ ఒక లీడర్గా ఈజీగా ఎమర్జ్ అవుతారు. ఈ 35 ఎపిసోడ్స్లో మనం చెప్పిన సూత్రాలు కాస్త యూజ్ అవుతాయని, మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఫిక్స్డ్ ఇన్కమ్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఈక్విటీస్ అవ్వచ్చు, డిఫరెంట్ అవెన్యూస్ గురించి మనం చాలా డీప్ లెవెల్లో కూడా ఇన్సైట్ ఇచ్చున్నాం. Hopefully you will use this and create a great financial future for you and మీ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఏర్పడిద్దని కోరుకుంటూ we'll see you again on season 2 soon whenever we do it on Money Mantra. మనీ మంత్ర కార్యక్రమంలో ఇన్ని ఎపిసోడ్లు చేయటానికి మేము వెనకాల పడినటువంటి శ్రమ మీకెవ్వరికీ కనపడదు. మీరు చూసేది 20-25 నిమిషాలు, 30 నిమిషాలు మాత్రమే టీవీ పైన చూడగలుగుతారు. కానీ ప్రతి ఎపిసోడ్కి కూడా కనీసం 2 రోజుల పాటు తీవ్రంగా శ్రమించాలి, డేటా కలెక్ట్ చేయాలి, బ్రీఫ్గా ప్రజెంట్ చేయాలి. ఆ అరగంటలోనో 25 నిమిషాల్లోనో మీకు పూర్తిగా ప్రజెంట్ చేయాలనేటువంటి తాపత్రయంతో చిన్న తప్పులు దొర్లి ఉంటే పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీతో కలిపి మేము చేసిన ఈ 9 నెలల జర్నీ మాకు ఎంతో విపరీతమైనటువంటి ఆనందాన్నే కాకుండా అపూర్వమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చింది. దీనితో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఇంకా కొన్ని కొత్త సమాచారాలు, ఎంతో విలువైన సమాచారాలు, చిటికేస్తే వాడుకోవడానికి వీలుగా ఉండే సమాచారాలు కూడా మీ ముందు తేవటానికి 100కి 100 ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇప్పటికీ ఈ సీజన్ని ముగిస్తున్నాం కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా అతి త్వరలో మిమ్మల్ని కలవగలని ఆశిస్తూ నేను యశ్వంత్ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాం.